అందరికీ నమస్కారం. దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు ఆయన మీదకి హత్యకు పాల్పడుతున్నారు అన్నట్లు కూడా మర్డర్ చేయడానికి కొంతమంది ప్లాన్ చేస్తున్నారు అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో అసలు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని మర్డర్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? ఇందులో అసలు నిజాలు ఉన్నాయంటారా? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇందులో అసలు నిజాలు ఉన్నాయంటారా? అసలు మర్డర్ చేసే అంత నేరస్తుడు కాదు ఆయన. మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అతన్ని అనేది ఒక పెద్ద చర్చ పొలిటికల్గా. ఎస్ సార్. అయితే ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాదరావు వీళ్ళిద్దరూ అతను చంపడానికి కుట్ర పన్నుతున్నారు అనేది ఆయన కంప్లైంట్ చేసింది పోలీసులకి. ఇందుకు రాజకీయంగా ఇతను ఎదుగుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కుట్ర పన్నారనేది ఈయన ఏదో చెప్తున్నారు. రాజకీయంగా అసలు ఎక్కడ ఎదిగడిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడు. ఈయన అడల్టరీ లవ్లో దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా హైలైట్ కావడానికి సోషల్ మీడియాలో వచ్చేటువంటి కామెంట్స్కి, సోషల్ మీడియాలో వచ్చేటువంటి పొగడ్తలకి, సోషల్ మీడియా వంటి విమర్శలకి లేదా ఆరోపణలకి వీటన్నిటిని చూసుకుంటూ దాన్ని ఆనందించడమా, లేదంటే ఎంజాయ్ చేయటమో, లేదంటే ఇంకొక రకంగా వాళ్ళు ఫీల్ కావటమో ఏదో సంథింగ్ జరుగుతుంది. జనరల్గా సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే కొంతమంది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఆ విమర్శలు చేసేటువంటి వాళ్ళని వాళ్ళు ఫాలో చేసేటువంటి వాళ్ళు ఎక్కువ కావాలి, ఎక్కువ విమర్శలు చేయాలి, ఎక్కువ కామెంట్లు చేయాలి, దాంట్లోనే కిక్ ఎత్తుక్కుంటున్నారు. ఆ కిక్ ఎలాంటిదంటే ముందు తాగే దానికన్నా ఎక్కువ కిక్కు వీళ్ళు అనుభవిస్తున్నారు. గంజాయి తాగినప్పుడు ఎంత కిక్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది వీళ్ళది. గంజాయి తాగినప్పుడు ఎలా ఉంటుందని మీకెట్ట తెలుసు, మీరైనా తాగారు అనొచ్చు, నేను తాగలేదు. అంటే గంజాయి తాగిన వాళ్ళు చూస్తున్నాం కాబట్టి చెబుతున్నా. అలాగే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో మనం చూస్తున్నాం. సో వాళ్ళకి అదొక కిక్కు. వీళ్ళకి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం, ఆ వీడియో ఎంత పోతుంది, ఏమేమి కామెంట్లు పెడుతున్నారో అది చూసుకోవడం అనేది అదొక కిక్కు. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి వాళ్ళు బాగా తయారయ్యారు. ఏదో ఒక పార్టీని అలైడ్ చేసుకుంటారు, ఏదో ఒక పార్టీని, ఆ పార్టీ తరపు నుంచి మాట్లాడటం, ఆ పార్టీ ఫాలోయర్స్ అందరూ వీళ్ళని ఫాలో కావటం, వీళ్ళని ఆకాశానికి ఎత్తేయటం. ఆ తర్వాత ఎంతసేపు ఎత్తేస్తారు, ఒక నెల లేదా 2 నెలలు ఎత్తేస్తారు. తర్వాత వెగట పుడుతుంది. వెగట పుట్టిన తర్వాత వ్యూస్ తగ్గుతాయి. వ్యూస్ తగ్గిన తర్వాత ఫాలోయర్స్ తగ్గుతారు. దీంతో అబ్బా నా వీడియోలు పోవట్లేదు అని చెప్పేసి వీళ్ళకి డిసప్పాయింట్ వస్తుంది. దాంతో మళ్ళీ ఇంకో సెన్సేషనల్ ఇంకోటి పెట్టుకుంటారు, ఎవరొకరిని కలిపెడతారు. ఎవరొకరిని కలిపెడితే అదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నన్ను అట్రాక్ట్ చేస్తారు. లేదు నేను తెలుగుదేశం కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తారు, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకూలంగా వస్తారు. ఇట్లా పార్టీలను ఉపయోగించుకునే బ్యాచ్ కొంతమంది అయితే, కొంతమంది ఏమో ఈ అభిమానుల్ని, ఫాలోయర్స్ని పెంచుకోవాలి, సెలబ్రిటీ అయిపోవాలి, మన గురించి 10 మంది మాట్లాడుకోవాలి, మన గురించి ప్రతిరోజు మనం ఏం మాట్లాడుతున్నామో వెతకాలి సోషల్ మీడియాలో అనేది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఒక యూట్యూబ్లో ఉంటారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ జాబితాలో తామున్నామని ఫీల్ అవుతున్నారు. ఎవరు? దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి. ఆ బిగ్ బాస్ హౌస్కి కూడా వెళ్ళొచ్చారు. సరే, జనరల్గా ఆ కిక్ అనేది, మీడియా కిక్ అనేది మామూలు కిక్ కాదు. అది ఒకసారి ఫేమస్ ఫేమస్ సినిమా వాళ్ళకి ఎంత కిక్ ఉంటుందో హీరోలుగా, లేదంటే హీరోయిన్గా, లేదంటే నటులుగా, ఈ మీడియా పిచ్చి కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా పిచ్చి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణ, ఆయన చేసినటువంటి కంప్లైంట్ ఏంటి, తన మీద హత్యకు కుట్ర పన్నుతున్నారు అనేది కామెంట్ చేశారు ఆయన. జనరల్గా ఉత్తరాంధ్రలో రాజకీయాలు ఎప్పుడు కూడా హత్యల దాకా వెళ్ళవు. ఉత్తరాంధ్రలో క్రైమ్ రేట్ తక్కువ, ఈ మధ్య కాలంలో పెరిగింది అంతే తప్ప జనరల్గా అనాదిగా కూడా ఉత్తరాంధ్రలో చాలా పీస్ఫుల్ ఉంటుంది, హత్య రాజకీయాలకు దూరం అక్కడ. అలాంటిది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తనను హత్య చేయడానికి కృష్ణదాసు అలాగే ప్రసాదరావు గారు ఇద్దరు కుట్ర పన్నారని చెప్పి అంటున్నారు. ప్రసాదరావు ఆయన సీనియర్ పొలిటీషియను, ధర్మ ప్రసాదరావు మాజీ మంత్రి, కృష్ణదాసు ఆయన వాళ్ళ తమ్ముడు. ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ ప్రజలు మనల్ని పొందుతున్నారు, కొన్ని సందర్భాల్లో తిరస్కరించబడుతున్నారు. అయినప్పటికీ ఎప్పుడు హత్యలు అలాంటి ఆరోపణలు వాళ్ళ మీద ఏమీ లేవు. మరి కొత్తగా దువ్వాడ శ్రీనివాసు ఈ విధంగా ఎందుకు తన మీద హత్య కుట్ర పన్నుతున్నారని చెప్పి ఆయన ఫోకస్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ దాని మీద ఏదో ఆరా తీస్తున్నట్టు వినిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు లేరు.
మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఓకే. అసలు దువ్వాడని హత్య చేయడానికి ఎందుకు కుట్ర పడతారు? అవసరం ఏంటి? దువ్వాడ ఏమన్నా ఒకసారి గెలిచాడా? గెలవలేదు కదా. ధర్మాన సీనియర్ పొలిటీషియన్, మంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళందరితో ఆయన క్యాబినెట్లో కూడా చేశారు ఆయన. సార్ ఇదంతా ఫేకే అంటారా? ఫేక్ అంటే మరి అసలు ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన రాజకీయాలు చేసిన తర్వాత హత్యలు చేయించేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్తారు వాళ్ళు? వాళ్ళు అనుభవించాల్సినటువంటి పదవులు అనుభవించారు. ఆర్థికంగా బలపడితే బలపడి ఉండొచ్చు వాళ్ళు. మరి ఇప్పుడు హత్య చేయించాల్సినంత అవసరం ఏముంది? ఒకవేళ ఆ కుట్ర ఏమన్నా పనితే వీళ్ళిద్దరు బాండింగ్ ఏదైతే ఉందో, ఈ బాండింగ్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఏదన్నా ఉంటే ఆ ఫ్యామిలీ ఇష్యూస్ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ ఏదన్నా కుట్ర పడినారని చెప్పి ఆరోపణ చేసినా నమ్మడానికి అవకాశం ఉంది. కానీ పొలిటికల్ మర్డర్స్ అనేది ఉత్తరాంధ్రలో చాలా తక్కువ. మనకు పొలిటికల్ మర్డర్స్ ఉండేది ఒక రాయలసీమ లేక కోస్తాంధ్రలో, అంతే తప్ప పొలిటికల్ మర్డర్స్ మిగతా చోట్ల ఉండవు. ఎక్కువగా అక్కడే ఉంటాయి రాయలసీమలో. మర్డర్స్ ఉండవు, పొలిటికల్ మర్డర్స్ మిగతా చోట్ల. మరి ఇప్పుడు కొత్త అంశాన్ని దువ్వాడ శ్రీనివాస్ గారు తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కావాల్సింది కూడా అదే ఆయనకి. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళిద్దరూ అడల్టరీ లవ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్లో తిరిగారు. సరే తిరిగారా లేకపోతే వాళ్ళు పిలిచారా, ఏదైతే మొత్తం మీద సోషల్ మీడియాలో రకరకాల ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఫేమ్ అయిపోయారు. తర్వాత ఈ ఫేమ్ తోటి ఈ ఫేమ్ని పెట్టుబడిగా పెట్టి చీరల వ్యాపారం ఏదో పెట్టినట్టున్నారు. గోల్డ్ షాప్ చీరల వ్యాపారం ఏదో పెట్టినట్టున్నారు, సంథింగ్ వ్యాపారాలు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు మాధురి గారు. ఆవిడ అక్కడి నుంచి ఒక స్టెప్ వేయచ్చు అనుకున్నారు, కానీ బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ కాలం పాటు ఆవిడ లేరు, బయటికి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రజల అభిమానాన్ని ఆవిడ చూరగొనలేదు, ప్రజాభిమానం తగ్గింది. దాంతో బిగ్ బాస్ హౌస్ నుంచి 3వ వారం 4వ వారం బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వస్తే ఏమన్నారు, నేను రావాలనుకుంటే వస్తాను, పోవాలనుకుంటే పోతాను, బిగ్ బాస్ హౌస్ నాకు తెలుసు, నేను మళ్ళీ రావాలనుకుంటే వస్తానని చెప్పి ఒక కామెంట్ చేసి వెళ్ళిపోయారు. ఆ కామెంట్ తోటి బిగ్ బాస్ హౌస్ మీద అప్పటి వరకు ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమే అనేటువంటి ముద్ర పడిపోయింది. అదొక ఫేక్ షో అనేది ముద్ర పడిపోయింది. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇంటర్వ్యూలకు ఎగబడతారని చెప్పేసి అనుకున్నారు. ఒకళ్ళు ఇద్దరు ఇంటర్వ్యూలు చేశారు ఆవిడ్ని, మిగతా వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూలు చేయలే. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మర్చిపోవడంతో మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో తనూజ గురించి, తనూజకి సపోర్ట్ చేస్తూ లేదంటే రమ్యకి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. బిగ్ బాస్ షో గురించి 4-5 రోజుల నుంచి, దాదాపు వారం నుంచి అదే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు అది అయిపోయింది, బిగ్ బాస్ అది కూడా అయిపోయింది కదా, బిగ్ బాస్కి సంబంధించినటువంటి బస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకొక అంశం కావాలి కాబట్టి బహుశా ఇలాంటివి తీసుకున్నారా నిజంగానే అని అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు చేసిన ఆరోపణలు కూడా మనం పూర్తిగా తీసేయలేము. ఎందుకంటే ఏమీ లేకుండా చెప్పడం అనేది ఒకటి ఉంది ఆయన మీద, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు అడల్టరీలో కూడా ఆయన ఫేస్ చేస్తున్నారు కదా, దొంగతనంగా ఏమీ మాధురితో ఉండలేదు, బహిరంగంగానే ఉంటున్నారు. కాబట్టి దాన్ని తీసుకుంటే పూర్తిగా కూడా కొట్టేయలేము. అయినంత మాత్రాన అది నిజమేనని చెప్పి కూడా నమ్మలేము. సో ఇప్పుడు దీని మీద డిబేట్ జరుగుతుంది. ఆయనకు కావాల్సింది కూడా అదేనేమో బహుశా నేను అనుకోవటం. బట్ పోలీసులు తేల్చాలి దీన్ని. అసలు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ నిజమా అబద్ధమా, అసలు ఎవరు నిజంగా ఆయన్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారు? హత్య చేయడానికి ప్లాన్ చేస్తే రెక్కి నిర్వహిస్తారుగా, ఎవరికన్నా సుఫారీ ఇస్తారుగా, వాళ్ళకై వాళ్ళు ఇచ్చి పొడవరుగా సుఫారీ ఇస్తారు కదా, లేదంటే రెక్కి నిర్వహిస్తారు కదా. అలాంటి ఆనవాళ్ళు ఉంటే పోలీసులు కనుక బయట పెడితే అప్పుడు ఈయన చెప్పింది నిజం అని చెప్పి మనం నమ్మాలి. అప్పటి వరకు ఈయన చెప్పింది నిజం అని నమ్మలేం, అలా అని చెప్పి పూర్తిగా కొట్టేయలేం. కాబట్టి మరి ఇప్పుడు పబ్లిసిటీ కోసమా లేకపోతే నిజంగానా అనేది స్పష్టత రావాలంటే కొంత టైం పట్టింది. ఓకే సార్, థ్యాంక్ యూ.